హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు NSN స్పీడ్ న్యూస్. ఇంజనీరింగ్ పై ఏపీ విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరగడంతో డిగ్రీలకు ఆదరణ తగ్గిపోయింది. రాష్ట్రంలో 2021-22లో 2,48,388 మంది డిగ్రీలో చేరగా 2023-24లో 1,55,358 మంది మాత్రమే చేరారు. ఒక్క ఏడాదిలోనే దాదాపు 1,00,000 ప్రవేశాలు తగ్గిపోయాయి. విద్యార్థులు బీకామ్ బీఎస్సీలో చేరుతున్న బీఏకు ఆదరణ కరువైంది. భవిష్యత్తులో డిగ్రీ పీజీ చేసేవారు లేకపోతే అధ్యాపకులు లభించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధుల వారం రోజుల పర్యటన ముగిసింది. సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించడంతో పాటు నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ బృందం వచ్చే నెలలో మరోసారి రాజధానిలో పర్యటించనుంది. 15,000 కోట్ల రుణ ప్రతిపాదనలకు అక్టోబర్లో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ స్కూళ్లలో స్పోర్ట్స్ పీరియడ్ను తప్పనిసరి చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించనున్న క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. గతంలో స్కూళ్లలో ఆటల పీరియడ్ ఉండేదని, కాలక్రమంలో కనువైపోయిందని చెప్పారు. చిన్నారులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, శారీరక శ్రమను ఇచ్చే క్రీడలకు వారిని చిన్నప్పటి నుంచే సంసిద్ధం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మలేరియా, డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. అల్లూరు జిల్లాలో మలేరియా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. విశాఖ, తిరుపతి, కర్నూలులో డెంగ్యూ కేసులు, ఏలూరు, తిరుపతి, చిత్తూరులో చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 4,610 మలేరియా, 2,955 డెంగ్యూ, 99 గున్యా కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా మరిన్ని కేసులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, 2 రోజుల్లో ఉత్తరాంధ్ర తీరంలోకి చేరనుందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే శనివారం భారీ వర్షాలు కురుస్తాయంది. మన్యం, అల్లూరి, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురనుండగా మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీ జెండాపై బహుజన సమాజ్వాదీ పార్టీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. పార్టీ జెండాలో ఏనుగు గుర్తును అక్రమంగా రాజకీయ నాగరికత తెలియకుండా విజయ్ ఉపయోగించారని ఆరోపించింది. టీవీకే జెండాలో తమ గుర్తును పోలి ఉండడంతో ఎన్నికల సమయంలో గందరగోళం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బీఎస్పీకి ఏనుగు గుర్తుతో సుదీర్ఘకాల అనుబంధం ఉందని తెలిపింది. దీనిపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరింది. కాస్త అలసటగా అనిపించిన జ్వరం, జలుబు, తలనొప్పికి పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటారు. అయితే అతిగా ఈ టాబ్లెట్ వేసుకుంటే కాలేయంపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వయస్సు రీత్యా పెద్దవారు రోజుకు గరిష్టంగా 4 గ్రాములకు మించి ఈ టాబ్లెట్ తీసుకోవద్దని, అంటే రోజుకు 2 కంటే ఎక్కువ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 3న బాలా త్రిపుర సుందరిదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 4న గాయత్రీదేవి, 5న అన్నపూర్ణ, 6న లలిత త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తారు అమ్మవారు. 7న మహాచండి, 8న మహాలక్ష్మీదేవి, 9న సరస్వతి, 10న దుర్గాదేవి, 11న మహిషాసుర వద్దినిగా, 12న రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరించనున్నారు ఆలయ అర్చకులు. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవో రామారావు తెలిపారు. డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై ఎలక్ట్రిక్ సైకిల్ అందించే ఆలోచన చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. PMAY ఇళ్లకు ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను రాయితీపై అందిస్తామన్నారు. ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ వినియోగించినట్లు చెప్పిన సీఎం ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వస్తువులపై సబ్సిడీ ఇస్తామని చెప్పారు. BCCI కార్యదర్శి రేసులో తాను లేనని ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ చెప్పారు. తాను BCCI స్థాయిలో ఎలాంటి పదవులు చేపట్టబోనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పైన ఉందని చెప్పారు. కాగా జైషా ICC చైర్మన్ గా ఎన్నిక కావడంతో BCCI కార్యదర్శి స్థానం ఖాళీ అవనుంది. నేరపూరిత కార్యకలాపాల్లో అభియోగాలు రుజువైతే టెలిగ్రామ్పై భారత్లో కూడా నిషేధం తప్పదనే ప్రచారం జరుగుతోంది. దేశంలో 20 కోట్ల డౌన్లోడ్స్ ఉన్న టెలిగ్రామ్పై నకిలీ సిమ్ కార్డుల విక్రయం, సైబర్ మోసాలు, అశ్లీలతో పాటు నకిలీ పెట్టుబడులు, మోసాలు, కాపీరైట్ ఉల్లంఘనలు వంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై భారత ప్రభుత్వం విచారణ జరుపుతోంది. తాజాగా CEO పావెల్ దురవ్ అరెస్టుతో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీలో రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజు కానుకగా అలనాటి హిట్ మూవీలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి బర్త్డేలు ఓ కారణమైతే ఆ టైంకు ప్రేక్షకులను మెప్పించలేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. అప్పట్లో చూడలేకపోయిన ఫేవరెట్ హీరో మూవీలను ప్రస్తుతం థియేటర్లో చూసే ఛాన్స్ రావడంతో ఫ్యాన్స్ టెంప్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై కాంగ్రెస్ వైఖరి చర్చనీయాంశమవుతోంది. ఒకవైపు ఇదొక అక్రమ కేసు అంటూనే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా మిత్రపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలపై మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది కాబట్టే కవిత విడుదలయ్యారంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది.
ఏపీలోని 42 సంచార విముక్తి జాతుల వారికి జీవనోపాధి కల్పన కోసం ఆర్థిక సాయం చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోందని టీడీపీ తెలిపింది. వారి పిల్లల విద్యకు సహకారం అందించే లక్ష్యంతో 25,000 నుంచి ₹1,00,000 వరకు 50% రాయితీతో రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. ఏటా 15,000 మంది చొప్పున 5 ఏళ్లలో 70,000 మందికి రుణాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని ట్వీట్ చేసింది. 25 ఏళ్ల తర్వాత పోలియో కలకలం సృష్టిస్తున్న వేళ 12 లక్షల పోలియో టీకా డోసులు గాజాకు చేరాయి. 6,40,000 మంది పాలస్తీనా చిన్నారులకు వ్యాక్సిన్స్ వేయాలని యూనిసెఫ్ నిర్ణయించింది. ఇటీవల 2 నీటి కాలువల్లో పోలియో వైరస్ ను గుర్తించారు. 4 రోజుల క్రితం 10 నెలల చిన్నారికి పోలియో వైరస్ సోకినట్లు నిర్ధారించగా ఈ నెల 31 నుంచి టీకాలు వేయనుంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనమైందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని విమర్శించారు. డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. అప్పుల పేరు చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచి జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లులను పెంచలేదని గుర్తు చేశారు. సీజనల్ వ్యాధులు విష జ్వరాలు ప్రబలకుండా అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఈ కమిటీకి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి మెంబర్ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. సీజనల్ వ్యాధులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియాతో రాష్ట్రంలో ఎవరూ చనిపోకూడదని ఆదేశించారు. వ్యాధులు ప్రబలిన వెంటనే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యాప్తి చెందుతున్న కలరా నియంత్రణకు హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వెల్కమ్ ట్రస్ట్, హిలమెంట్ ల్యాబొరేటరీస్తో కలిసి హిల్కాల్ పేరుతో వ్యాక్సిన్ విడుదల చేసింది. కలరా రోజురోజుకి వ్యాప్తి చెందుతున్న వ్యాక్సిన్లు సరిగా అందుబాటులో లేనందునే హిల్కాల్ వ్యాక్సిన్ ని తెచ్చినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ పరిస్థితుల పట్ల సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వైఖరిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోల్కతాలో పోలీసుల అత్యుత్సాహ చర్యల పట్ల ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనిచ్చే ప్రతి వ్యక్తికి కోపం తెప్పించేలా ఉన్నాయన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్ కోల్కతా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జేపీ నడ్డా మండిపడ్డారు. బెంగాల్లో రేపిస్టులు, నేరస్తులకు సహాయం చేయడానికి ఇచ్చే విలువ మహిళల భద్రత కోసం దీదీ సర్కార్ ఇవ్వడం లేదన్నారు. ప్రపంచ ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రత్యేక యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9 నిర్వహించనుంది. కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ 4 కొత్త మోడళ్లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార గడువును 30 రోజుల నుంచి 21 రోజులకు కుదించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న సందర్భాల్లో ప్రజలకు మెసేజ్ ద్వారా విషయాన్ని తెలియజేయాలని నిర్ణయించింది. సింగిల్ విండో ఓపెన్ ప్లాట్ఫామ్ గా పనిచేసే ఇంటిగ్రేటెడ్ యూజర్ ఫ్రెండ్లీ CPGRMSS పోర్టల్లో ప్రజలు దాఖలు చేసిన ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు కేంద్రం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రీజనల్ సిఐడి సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. ఇందుకోసం స్థానిక సిఐడి డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేశారు. నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసిన 28 హాస్పిటల్స్ వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సేకరించిన లబ్ధిదారుల వివరాల ఆధారంగా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందినట్లుగా పేర్కొన్న పేషెంట్స్ ను గుర్తిస్తున్నారు. హాస్పిటల్స్ లో ఇప్పటికే సీజ్ చేసిన రికార్డులను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనానికి ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వినాయక ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి మరోసారి వరద పోటెత్తుతోంది. గత 4 రోజులుగా క్రమక్రమంగా ఈ వరదలు పెరుగుతూనే ఉన్నాయి. భారీ వర్షం కారణంగా జూరాలకు వరద పోటెత్తింది. దీంతో 24 గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. ఇప్పటికే నిండుకుండలా ఉన్న శ్రీశైలానికి ఎగువ నుంచి 2,13,624 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులకు చేరుకుంది. ఏపీ రాజధాని అమరావతిలో గుంటూరు, విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో ఈ 2 నగరాలకు కేంద్రం ఇప్పటికే 2,000 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్కు దీటుగా జంట నగరాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని పలు గ్రామాలు, మండలాలను కలుపుకొని గ్రేటర్ గుంటూరుగా అవతరించనుంది. తెలంగాణ అవసరాలకు మరో 200 మెగావాట్ల విద్యుత్ సమకూరనుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సౌర విద్యుత్ అందించేందుకు నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ స్కీమ్ కు లోబడి ఎన్ఎల్పి సంస్థ 510 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గుజరాత్లో ఏర్పాటు చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు.
మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.